ఏపీలో జగన్ పని ముగిసిపోయిందని అందుకు నిదర్శనం ఎమ్మెల్సీ ఎన్నికలని ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు అన్నారు. 4 ఏళ్లలో అభివృద్ధి సంక్షేమం చేసి ఉంటే దొంగ ఓట్లు వేయించుకోవాల్సిన కర్మ ఎందుకు వచ్చిందని ఆయన నిలదీశారు. పశ్చిమ గోదావరి జిల్లా వైసీపీకి పూర్తి మెజార్టీ ఉన్న ఓట్లు పడవన్న భయంతో వెండి గ్లాసులతో సుమారు 4 కోట్ల వరకు అధికార పార్టీ పంపిణీ చేసిందని ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు ఆరోపించారు. జగన్ 4 ఏళ్ల పాలనలో స్థానిక సంస్థలు పూర్తిగా నిర్వీర్యమయ్యాయని, ఆర్థిక సంఘం నిధులను దారి మళ్లించిన ఘనత కూడా ముఖ్యమంత్రి జగన్కే దక్కుతుందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా ఎమ్మెల్సీ ఎన్నికల్లో నరసాపురం పోలింగ్ బూత్లో రామానాయుడు ఓటు హక్కును వినియోగించుకున్నారు. ప్రజాస్వామ్యం మీద నమ్మకం ఉంటే చదువుకున్న వాళ్ళని కూడా కొనుక్కోవాలనే పరిస్థితి ఎందుకు వచ్చింది? వేళ లోకల్ బాడీస్ని నిర్వీర్యం చేసేసి వాళ్ళకి ఏ విధమైన అధికారాలు లేక గ్రామీణ ప్రాంతాలు బాగుపడాలంటే వేళ ఈ స్థానిక సంస్థలకి అధికారాలు నిధులు ఉండాలి. అటువంటి ఒక్క పైసా లేకుండా 14th 15th ఫైనాన్స్ అన్నీ కూడా దొంగలించే దొంగ మాదిరిగా వాళ్ళు ఉత్సవగ్రహాల్లో మిగిలిపోయారు. అందుకే ఈవేళ ఛాంబర్ తరఫున పోటీ పెట్టవలసిన అవసరం వచ్చింది. ఇప్పటికైనా మీరు కళ్ళు తెరవండి. నీకు ఆఖరి రోజులు గడియలు దగ్గరకు వచ్చినాయి. అందుచేత ఈవేళ నీ మీద నీకు ఇక్కడ 900 ఓట్లు ఉన్నా కూడా నీ మీద నీకు నమ్మకం లేక డబ్బుతో కొనుక్కునే పరిస్థితి ఈ వెస్ట్ గోదావరిలోనే కనిపిస్తుంది. అందుచేత ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోమని, నీ ఆఖరి గడియల్లోనే బుద్ధి తెచ్చుకోమని జగన్ గారికి హెచ్చరిస్తాం. ఏదైతే ఈవేళ పోలింగ్ మొదలైన దగ్గర నుండి మరి ఎవరైతే మరి తెలుగుదేశం పార్టీ కానీ ప్రతిపక్ష పార్టీల ఏజెంట్లు బయటికి నెట్టేసి వైఎస్ఆర్సీపీ పార్టీ నేతలను మరి వాళ్ళ యొక్క ఏదైతే గూండాయిజాన్ని మరి అఫీషియల్గానే పోలీస్ డిపార్ట్మెంట్ సమర్థిస్తూ అన్నిటికీ మించి మరి ఏదైతే నిన్నటి నుంచి కూడా మనం చూస్తూ ఉన్నాం, మరి ఓట్లకి డబ్బులు పెట్టి వెదజల్లడం, పర్టికులర్గా గ్రాడ్యుయేట్ అంటే పట్టభద్రుల నియోజకవర్గం అటువంటి పట్టభద్రులను కూడా మరి కొనేటువంటి విధంగా మరి ఓటుకి 5,000 రూపాయలు ఇవ్వడం, విందులు సమావేశాలు పెట్టి వాళ్ళందరికీ కూడా పెద్ద పెద్ద గిఫ్ట్లన్నీ కూడా అమలు చేయడం. అదేవిధంగా ఎవరైతే టీచర్స్ ఎమ్మెల్సీని చూస్తూ ఉంటే వాళ్ళకి కూడా వెండి గ్లాసులు, వెండి నాణాలు బహుకరించేటటువంటి